పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. మనం గతంలో బృహదారణ్యకోపనిషత్తు 4వ అధ్యాయంలో జ్యోతిర్బ్రాహ్మణాన్ని మొదలుపెట్టుకొని జ్యోతిర్బ్రాహ్మణం, శారీరక బ్రాహ్మణం రెండు కూడా పూర్తి చేసుకున్నాం. అయితే ఆ శారీరక బ్రాహ్మణం పూర్తి అయిన తర్వాత మళ్ళీ మైత్రేయి బ్రాహ్మణం వస్తుంది. మైత్రేయి బ్రాహ్మణం మనం ఏమనుకున్నామంటే అనుమానము పంచ అవయవాలు ఉంటాయి. పక్షము, సాధ్యము, హేతు, ఉదాహరణం, ఉపనయం అంటారు. ఆ మైత్రేయి బ్రాహ్మణం తర్వాత వచ్చేసి ఉపనయం కింద ముందు ప్రతిజ్ఞ చేసిన దాన్ని ఆ ప్రతిజ్ఞ పూర్తి చేసినట్టుగా ఉంటుందన్నమాట. అసలు మన ప్రతిజ్ఞనే చదవలేదు కదా, అందుకనే తిరిగి మనం మైత్రేయి బ్రాహ్మణం మొట్టమొదట్ల మరి దీంట్లో 2వ అధ్యాయం 4వ బ్రాహ్మణం ఉంది. ఈ 4వ బ్రాహ్మణం నుండి మొదలు పెట్టుకొని చెప్పుకుందాం అనుకున్నాం. అంటే 2వ అధ్యాయం ఉంది కదా, ఆ 2వ అధ్యాయం కాడ నుండి 4వ బ్రాహ్మణం దాంట్లో. అయితే దీని లోపల మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే 408వ పేజీ. 408వ పేజీ 408 అర్థమైందా? దీంట్లో మొదటి మంత్రం అన్నమాట. దొరికిందా? మైత్రేయీతి హోవాచ యాజ్ఞవల్క్య ఉద్యాస్యన్వా అరే అహం అస్మాత్ స్థానాత్ అస్మి హంతతే అనయా కాత్యాయన్య అంతం కరవాణితి. ఇది మంత్రం అన్నమాట. అయితే ఇప్పుడు దీంట్లో మనకు ఇంతకుముందు ముఖ్యంగా ఒకటి ప్రవృత్తి, ఒకటి నివృత్తి అని ఉన్నాయి. పశువులకు, దేవతలకు కేవలం ప్రవృత్తి ఉంటుంది. అంటే ఒక మనిషిని వదిలి 84 లక్షల జీవరాశుల్లో ఒక మనిషిని వదిలి మిగతా అన్నీ కూడా ప్రవృత్తి. వాటికి నివృత్తి అంటూ అవకాశం లేదన్నమాట. నివృత్తి అంటే ఏంటంటే స్వరూప సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారాన్ని నివృత్తి అంటారు అన్నమాట. ప్రవృత్తి అంటే ఏంటంటే జ్ఞానం, ఆత్మజ్ఞానం లేని కారణాన బుద్ధి నేను అనుకొని, మనస్సే నేను అనుకొని, ప్రాణాలే నేను అనుకొని, శరీరమే నేను అనుకొని, కుటుంబమే సత్యం అనుకొని, ప్రపంచమే సత్యం అనుకొని, అహర్నిశాలు పొద్దున్నే లేవంగానే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ మూడిట్లోనే తిరుగుతూ ఈ 14 లోకాలు ఈ మహానుభావుడు భ్రమణ చేస్తుంటాడు. ఏ మహానుభావుడు? మొత్తం ఆత్మ అంటే మనమే. ఆత్మజ్ఞానం లేని కారణాన స్వరూప అనుసంధానం లేని కారణాన ఈ చిజ్జడ గ్రంథి భేదనం చేసుకొని కారణాన ఈ 14 లోకాలు సంచారం చేస్తూ తిరుగుతున్నాం. తిరిగి మనకు ఈ మానవ జన్మ ఏదో మరి జంతువునాం నరజన్మ దుర్లభం అన్నాడు కదా. మరి జంతు జాయతే ఇది జంతు, పుట్టిన దాన్ని ప్రతిది కూడా జంతువు అంటారు అన్నమాట. ఈ జంతువుల్లో మానవుడు ఒక జంతువు, వీడు కూడా పుట్టాడు కదా. అందుకనే దీంట్లో నరజన్మ అంటే మానవ జన్మ చాలా దుర్లభం అన్నాడు అన్నమాట. ఎందుకంటే ఈ మానవ జన్మ ద్వారానే మనము నివృత్తి అంటే ఈ ప్రపంచం నుండి విరమించుకోవడాన్ని నివృత్తి అంటారు. మీరు ఒక ఉద్యోగం చేస్తున్నారనుకోండి, మీరు వద్దనుకున్నప్పుడు దాని నుండి నివృత్తి అవుతారు. వద్దురా బాబు, చేసిన కాడికి చాలు అని. ఆ విధంగా ఒక వ్యాపారం చేసిన ఇప్పుడు రిటైర్మెంట్ ఉంది కదా. రిటైర్మెంట్ ఏంటంటే నివృత్తి. ఇదిగా నివృత్తి వద్దు, చేసిన కాడికి చాలు, శరీరం ఇంద్రియాలు సహకరించే చాలు, వేరే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. ఈ విధంగా నివృత్తి అంటే వదులుకోవడం, చాలు అని వదులుకోవడం. మనకు ఈ ప్రపంచం అనేది ఎట్లాంటిదంటే
మరి ఈ ప్రపంచం ఎట్లాంటిదని తెలుసుకునే ఒక అర్హత ఒక మనిషికే ఉంది. మిగతా ఏ ప్రాణికి కూడా ప్రపంచాన్ని గురించి మీమాంస అంటే చర్చ చేసుకొని ఈ ప్రపంచ స్వరూపాన్ని తెలుసుకొని ఎట్లయితే వెండి లేకున్నా వెండిలాగా ముత్తిచ్చిపు కనబడుతుందో, నీళ్లు లేకున్నా కానీ నీళ్లు మరుమరీచికలు కనబడుతున్నాయో, ఆకాశంలో ముత్యాలు లేకున్నా ముత్యాలు కనబడుతున్నాయో, ఈ విషయాన్ని తెలుసుకొని దాంట్లో ఎండి లేదు ముత్యపు చిప్పే ఉంది, మరి దాంట్లో పాము లేదు తాడు మాత్రమే ఉంది, ఆకాశంలో నీళ్ళ మీద అసలు ఏమి అంటే ఈ ముత్యాలంటూ ఏమి లేవు, ఇవి కళ్ళ దోషము, ఒక భ్రమ వల్ల ఏర్పడింది అని ఏ విధంగా మనిషి అయితే తెలుసుకుంటాడు. పశువులకు, పక్షులకు, క్రిములకు, కీటకాలకు ఆ శరీరాలకు ఈ శక్తి భగవంతుడు ప్రసాదించలేరన్నమాట. అందుకనే మనం ఈ మానవ జన్మ వచ్చేసిన తర్వాత ఒకవేళ నువ్వు ఈ ప్రపంచం నుండి నివృత్తి పొందాలంటే ప్రపంచంలో ప్రవృత్తి పొందాలంటే మనకు ప్రపంచం అవసరం, శరీరం అవసరం, మనస్సు అవసరం, కర్మ కూడా అవసరమే. అర్థమైందా? ఇప్పుడు మన ప్రపంచంతో, మన శరీరంతో, మన మనస్సుతో, మన కర్మతో ఎప్పుడు ఈ మనస్సు ఉత్పత్తి అయిందో, ఎప్పుడు మనకు సంకల్పం కలిగిందో ఆ సంకల్పం పేరే బుద్ధి. అప్పటి నుండి కొన్ని కోట్ల సంవత్సరాల నుండి ప్రపంచ భ్రమణ చేస్తున్నాం. అయితే మానవ జన్మ వచ్చింది. మానవ జన్మ వచ్చి ఇక్కడెక్కడ పులి స్టాప్ కనబడట్లే, కనబడలే, అంతా కామాలే ఉన్నాయి. సుఖం అనిపిస్తుంది కానీ సుఖం లేదు. సుఖం ఎట్లయితే మరుమరీచికల్లో నీళ్లు అనిపిస్తాయి కానీ నీళ్లు లేవు. ఎందుకంటే వస్తువే లేదు. ఆత్మలోపల అధ్యస్థమైన ఇవి. లేని వస్తువు సుఖాన్ని ఎట్లిస్తుంది, లేని వస్తువు దుఃఖాన్ని ఎట్లిస్తుంది, లేని వస్తువు మోహాన్ని ఎట్లిస్తుంది, లేని వస్తువు మనకి ఏం ప్రసాదిస్తుంది అని ఈ విధంగా విచారణ చేసి ఇప్పుడు మనకు పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ 3 ఉన్నాయి. ఒకటి మానవలోకము, ఒకటి పితృలోకము, ఒకటి దేవలోకం అని 3 ఉన్నాయి. మానవలోకం కోసం దానం చేసుకోవాలా, పితృలోకం కోసం కర్మలు చేయాలా, దేవలోకం కోసం యజ్ఞాలు చేయాలా. ఈ విధంగా ఎవరికైతే లోకాలు కావాలో కోరిక ఉందో మళ్ళీ పుట్టి ఈ మానవలోకంలో బాగా ధనవంతులుగా కావాలని, పితృలోకంలో వచ్చి పితృలోకంలో భోగాలు అనుభవించాలని, లేదు దేవలోకాలకి వెళ్ళి దేవత అయ్యి ఈ ప్రపంచ పర్యటన చేయాలా అని కోరిక ఉన్నవాడికి ఈ ప్రపంచం అనేది అవసరం. ఇక నువ్వు వద్దనుకో, నాకు ఈ మానవ లోకం వద్దు, ఈ పితృలోకం వద్దు, ఈ దేవలోకం కూడా నాకు వద్దు, ఈ ప్రపంచం కూడా నాకు వద్దు, ఈ ప్రపంచం అనుభవించడానికి మనకు ఏర్పడ్డటువంటి శరీరము, మనస్సు ఇవి కూడా నాకు వద్దు అని విరమించుకోవడాన్ని నివృత్తి అంటారు. నేనేమంటారు? దీన్ని నివృత్తి అంటారు. ఎవరికైతే ఈ మానవ లోకం మీద కానీ, పితృలోకం మీద కానీ, దేవలోకం మీద కానీ ఆసక్తి ఉందో, ఎవరికైతే పెళ్ళి చేసుకోవాలని కోరిక, డబ్బులు సంపాదించాలని కోరిక, ఇక పుణ్య పాప కర్మలు చేసుకోవాలని కోరిక ఉన్న వాళ్ళకు ఈ పాఠం పనికిరాదు. ఎవరికైతే సంపూర్ణ వైరాగ్యం కలిగిందో, ఎవరికైనా సంపూర్ణ వైరాగ్యం కలిగిందో, ఎవరైతే పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ సంపూర్ణంగా వదిలిపెట్టడానికి నిర్ణయించుకున్నారో, ఎవరైతే మానుష విత్తము, పితృలోకము, పితృవిత్తము, దైవ విత్తాన్ని వదులుకోవాలనుకున్నారో, ఎవరికైతే ఈ సంసారం అనేది కేవలము ఇది తాడులో పాము మాదిరిగా, కౌచిప్పలో వెండి మాదిరిగా, ఒక నదిలో మరుమరీచికల మాదిరిగా వాళ్ళకి అర్థమైందో వాళ్ళ కోసం చెప్పేది తర్వాత పాఠం. ఎవరికైతే ప్రపంచం సత్యంగా ఉందో, ప్రపంచం మీద ఆసక్తి ఉందో వాళ్ళ కోసం చెప్పిన పాఠం ఇక్కడ నుండి లేదన్నమాట. లేదు. అందుకనే ఇక్కడ ముఖ్యంగా మనము గమనించాల్సింది ఏంటంటే, ఎవరికైతే నివృత్తికి నిర్ణయం అయినరో, ఎవరైతే నివృత్తికి నిర్ణయం అయినరు అంటూ సన్యాసానికి నిర్ణయం అయినరు అంటే తాత్పర్యం. ఈ బ్రహ్మచర్యము, గృహస్థం, వానప్రస్థాన్ని వదిలిపెట్టి
ఎవరైతే నీ సంపూర్ణ ప్రపంచాన్ని సన్యసించి నాకు ఈ ప్రపంచం అనేది నాకు వద్దే వద్దు అని దృఢ నిశ్చయం చేసుకొని నేను ఏమైనా నోయమాత్మ అయం లోక, నాకు ఆత్మనే లోకం, నాకు ఆత్మనే కావాలా, నేను ఆత్మస్వరూపాన్నే పొందాలా, నాకు ఆత్మసాక్షాత్కారమే కావాలా అని దృఢ నిశ్చయం చేసుకున్న తర్వాత వాళ్ళకి మార్గం తెలియదు కదా ఎట్లా పోవాలి. ఇప్పుడు ప్రపంచంలోకి పోవాలంటే కన్ను దారి చూపిస్తుంది, చెవు దారి చూపిస్తుంది, ముక్కు దారి చూపిస్తుంది, నాలిక దారి చూపిస్తుంది. దారి చూపించడం అంటే ఎట్లుంది, నాలిక ఎట్లుందంటే ఉప్పు కారం పులుపు సరిగ్గా నీకు దారి తినాలా తినొద్దని నిర్ణయం చేసి దారి చూపిస్తుంది. ఆ విధంగానే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలని ప్రపంచం వైపు దారి చూపిస్తాయి. ఇది పశువులకు పక్షులకు క్రిములకు కీటకాలకు సహజంగా ఇవి దీనికోసం పరిశ్రమ చేయాల్సిన అవసరము లేవు, ఆటోమేటిక్గా ఉంటాయి అన్నమాట. కానీ నివృత్తికి దారి కావాలి కదా, నివృత్తికి దారి కావాలి కదా. ఇప్పటి వరకు ప్రవృత్తులు ఉంటాయి, మనం చిజ్జడ గ్రంథులు బంధింపబడి ఉన్నాం. మరి నివృత్తికి మనకు మార్గం ఏది అంటే ఉపనిషత్తే మార్గం, ఉపనిషత్తు మార్గం. ఇక మనకు ఉపనిషత్తులో ఈశా కేనా కఠ ప్రశ్న ముండ మాండూక్య తైత్తిరేయ ఐతిరేయ ఛాందోగ్యం ఉన్నాయనుకో, వాటికి అన్నిటికీ భాష్యం ఇది బృహదారణ్యకం. ఇది మనకు బృహదారణ్యకం ఒకటి అర్థమైతే మిగతా అవన్నీ మొత్తం అర్థమైనట్టే లెక్క అన్నమాట. దీంట్లో ముఖ్యంగా ఇక్కడ మరి యాజ్ఞవల్కుడు మైత్రి, ఇది ఒక చాలా పెద్దది ఇది. మరి ఆ యాజ్ఞవల్కుడికి ఇద్దరు భార్యలు, ఒక ఆమెనేమో మైత్రి, ఇంకొక ఆమెనేమో కాత్యాయని. మరి ఈయనకు ఇక ఈ మానవ జన్మ వచ్చేసింది, మనం ఇక్కడ నుండి మనం నివృత్తి కావాలా అంటే రిటైర్డ్ కావాలి ఈ ప్రపంచం నుండి, ఇక్కడ నుండి దాటుకుంటే ఇక మనకు దారి లేదు. ఇక్కడ నుండి మానవ జన్మ దాటుకుంటే మనకి ఇక దారే లేదు. ఇక మళ్ళీ మానవ జన్మ వచ్చే వరకు బయటపడడానికి దారే సమస్య లేదన్నమాట. అరే ఇంత దుర్లభమైన మానవ జన్మ వచ్చేసింది. ఇక అందుకనే ఆయన పుత్రైషణ విత్తైషణ లోకేషణలని వదులుకున్నాడు. ఎవరు? యాజ్ఞవల్కుడు. మానుష లోకము మానుష విత్తము ఏమి మరి పితృలోక విత్తము దైవలోక విత్త అన్నంతా వదులుకొని ఆత్మానాత్మ విచారణ ద్వారా ఈ ప్రపంచంలో సత్యము లేదు అని ఒక నిర్ణయం చేసుకొని మరి నివృత్తి కావాలిగా. నివృత్తి అంటే ఏంటంటే శరీరంతో సంబంధం పెట్టుకోవడానికి ప్రవృత్తి అంటారు, మనస్సుతో సంబంధం పెట్టుకొని ప్రవృత్తి అంటారు, ప్రపంచంతో సంబంధం పెట్టుకోవడానికి ప్రవృత్తి అంటారు. అన్నీ వదులుకొని స్పర్శాన్ కృత్వ బహిర్బాహ్యాన్, స్పర్శ అంటే రూపస్పర్శ కంటికి తగులుతుంది, శబ్దస్పర్శ చెవుకు తగులుతుంది, వాసన స్పర్శ ముక్కుకు తగులుతుంది, రసస్పర్శ నాలుకకు తగులుతుంది, మామూలు స్పర్శ చర్మానికి తగులుతుంది. ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలనే స్పర్శలు ఉన్నాయి కదా, దీన్నే భోగం అంటారు. దీన్నే భోగం అంటారు. అనుకూలం ఉంటే కష్టం కలిగిస్తాయి, అనుకూలం ఉంటే సుఖం కలిగిస్తాయి, ప్రతికూలం ఉంటే కష్టం కలిగిస్తాయి అన్నమాట. మరి ఇవి ఇప్పుడన్నీ వదిలిపెట్టాలి, ఇవన్నీ వదిలిపెట్టాలి. యోగ చిత్త వృత్తి నిరోధ అంటే చిత్తమాత్ర వృత్తి అని. చిత్తవృత్తి అంటే చిత్తంలో ఉన్నటువంటి మరి వృత్తి ఉంది కదా, చిత్తంలో వృత్తి అవిద్య అస్మిత రాగ ద్వేష అభినివేశ, ఇవి 5 వృత్తులు. ఇవి 5 వృత్తులు. వీటిని సంపూర్ణంగా వదులుకొని మన స్వరూపంలో మనం ఉంటే దాన్ని నివృత్తి అంటారు, దాన్ని నివృత్తి అంటారు. కానీ మరి వదులుకోవాలంటే ఎట్లా పట్టుకున్నాయో తెలియదు కదా, ఎట్లా పట్టుకున్నాయో తెలియదు. దాని మార్గం తెలియాలి కదా, దానికి మార్గం తెలియాలి కదా. ఇంతకుముందు చెప్పినామేమో, ఒక ఆయన ఇల్లు అమ్ముకొని పోయిండు, ఒక ఆయన రిపేర్ చేయిస్తున్నాడు. ఇంట్లో ఒక అల్మారా ఉంది, దాన్ని బయటకు తీస్తే రావట్లేదు, అది ఎటు పెట్టినా రావట్లే. పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఒక ఆయన చూసిండు, లోపలికి వచ్చి కిటికీ మొత్తం ఆ దర్వాజా అడ్డం పొడుగంతా చూసిండు. ఇది కూడా చూసిండు మొత్తం, ఏది అల్మారా సైజు కూడా చూసిండు. వచ్చిండు, స్వామి మరి మీరు పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చింది కదా, మీరు చాలా కాలం నుండి బయటపడేయాలని చూస్తుండ్రు, ఎవరు వల్ల కాలేదు కదా, నా వల్ల అవుతుంది,
మీ పారితోషికం కూడా నేను స్వీకరిస్తా. కానీ ఒక కండిషన్ నాకు, ఒక కండిషన్. ఏం కండిషన్ అని అడిగిండు. లోపలికి ఎట్లా వచ్చిందో ముందు ఆ ఫార్ములా అయ్యి బయటకు తీస్తాను. లోపలికి ఎట్లా వచ్చిందో ఆ ఫార్ములా అయ్యి నేను బయటకు తీస్తా అన్నాడు. వాడికి దెబ్బ తిరిగిపోయి. అర్థమైందా? మన స్వరూపంలో ఉండేవాళ్ళము. మనకు సంకల్పం అట్లే కోరిక ఎట్లా వచ్చే, ఆ కోరిక మనస్సు ఎట్లాయా, శరీరం ఎట్లాయా, ఇంద్రియాలు ఎట్లాయా, ప్రపంచం ఎట్లాయా, మనం ఎట్లా ఇరుక్కున్నామో మనకు తెలియదు కదా. అది ఎట్ట లోపలికి వచ్చిందో తెలియక ఆల్మారాలను బయటికి తీయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా బయటికి వెళ్ళడం లేదు కదా. అది మన స్వరూపంలో మనం ఉండేవాళ్ళము. ఈ 14 లోకాలలో ఈ భ్రమణానికి కారణం ఏంటిదని తెలవాలి కదా. ఈ భ్రమణ కారణం ఉంది కదా, దీన్ని అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలని పంచవృత్తులు ఇవి సంపూర్ణంగా పోవాలి. పోయి మన స్వరూప స్థితి మనకు కలగాల. అంటే ఇది ఎట్లా బంధనం ఏర్పడ్డదని మనకు తెలియాలి కదా. ఎట్లా బంధనం ఏర్పడ్డదని తెలియాలి కదా. ఆ బంధనము, బంధ విముక్తి, దానికి సాధనము 3 చెప్తారు. ఎట్లా బంధనం ఏర్పడ్డది, ఏవి సాధన చేయాలా, దాని నుండి ఏ విధంగా బయటపడాలా అనేదానికి. అందుకనే ఇక్కడ నుండి మనకు సన్యాస ప్రకరణ అంటారు. దీన్ని ఏమంటారు? సన్యాసం తీసుకోవాలని కోరిక ఉన్న వాళ్ళకు ఇక్కడ నుండి వారు సరిగ్గా వినాల. ఇక్కడ నుండి సరిగ్గా ఇక్కడ సన్యాసం అంటే చాలామంది ఏమనుకుంటారంటే గురు దగ్గర పోయి గుండు కొట్టించుకొని గుడ్డలు మార్చుకుంటే నేను సన్యాసం అంటారు కదా. సరే, అది సన్యాసమే, మేమేం కాదంటలేను. అది బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ సన్యాసాశ్రమంలో సన్యాసమే. కానీ ఇక్కడ చెప్పింది ఆ సన్యాసం కాదు. ఇది ఇక్కడ చెప్పింది అంటే అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలను పరిత్యాగం చేయడమే సన్యాసం. అర్థమైందా? ఇవన్నీ వదిలిపెట్టడమే సన్యాసం. మనస్సును వదిలిపెట్టడం. ఇతను కామయమాన అతాయో అకామయమానం, కోరికలు వదిలిపెట్టడం ఉంది కదా, ఆ కోరికలను వదిలిపెట్టడం పేరే దాని సన్యాసం. ఇది సన్యాసమే. ఎందుకంటే శంకరాచార్యులు సన్యాసం తీసుకున్నారు. ఇక రామానుజాచార్యులు, మధ్వాచార్యులు ఎన్నో ప్రపంచంలో కోట్ల మంది సన్యాసం తీసుకున్నారు. ఈ సన్యాసం అనేది అసలు సన్యాసానికి సాధన అవుద్ది. అసలు సన్యాసానికి సాధన అవుద్ది అన్నమాట. అందుకనే మరి ఈ యాజ్ఞవల్క్యుడికి ఈ విధంగా వైరాగ్యం కలిగింది. సంపూర్ణంగా వైరాగ్యం కలిగి ఇక నాకు ఈ కోరిక వద్దు, నాకు ఈ శరీరం వద్దు, నాకు ఈ ప్రపంచం వద్దు, ఈ పవిత్రమైన మానవ జన్మ వచ్చింది, ఈ మానవ జన్మల్లోనే నేను బయట పడాలా అని బయటకు వచ్చేయాలి అని కోరిక కలిగి, మరి కోరికకు కొన్ని ముళ్ళు ఉన్నాయి కదా, 2 భార్యలు, మరి ఆ ముళ్ళు తెంచుకోవాలి కదా. ముళ్ళు తెంచుకోవాలంటే శాస్త్రం ఏం చెప్పిందంటే చిన్న సంతానం కలిగితే నీ సంసారం అయిపోతుందని చెప్పింది. అప్పుడు మైత్రేయి, కాత్యాయని ఇద్దరి దగ్గరికి పోయి, ఇక పెద్ద ఆవిడ ఉంది కాబట్టి పెద్ద ఆవిడ మైత్రేయి, పెద్ద ఆవిడ పేరు పెట్టింది, ఇద్దరు పేరు పెట్టకుండా. మైత్రేయీతి హోవాచ, ఓ మైత్రేయి అని హి ఉవాచ, హి ఉవాచ గుణసంధి, అదేం గుణ అని సూత్రం ద్వారా గుణసంధి అయింది అది. అయితే హి ఉవాచ అంటే నిశ్చయపూర్వకంగా చెప్పిండు అనమాట, వెనక ముందు లేకుండా. ఓ మైత్రేయి అని కూర్చోబెట్టి ఓ వచ్చే యాజ్ఞవల్క్య ఉద్యాస్యన్వ, అరే అహమస్మాత్ స్థానాదస్మి, ఉద్యాస్యన్వ, ఉద్యాస్య అంటే ఇక్కడ ఊర్ధ్వం యాస్యన్, ఊర్ధ్వం అంటే ఊర్ధ్వం అంటే ఓదానికి కోటి పైది. ఇప్పుడు బ్రహ్మచర్యానికి పైన గృహస్థం ఉంటుంది, గృహస్థానికి పైన వానప్రస్థం, ఓదానికంటే ఒకటి పైవి అన్నమాట. దాని తర్వాత ఇది సన్యాసం. ఈయన సన్యాసాన్ని గురించి చెప్తున్నాను అనమాట. గృహస్థం అయిపోయిందిగా. ఉద్యాస్యన్వ అహం అస్మాత్ స్థానాత్, ఇప్పుడు నేను ఏ స్థానంలో ఉన్నంటే గృహస్థ స్థానంలో ఉన్నా. ఇక ఈ గృహస్థ స్థానం నుండి పైకి లేవదలిచిన, అంటే వానప్రస్థము సన్యాసము స్వీకరించదలిచిన. ఇక్కడ ముఖ్యం ఈడ వానప్రస్థం అని కాదు కానీ సన్యాసమే ఈడ చెప్పినటువంటిది అన్నమాట. ఉద్యాస్యన్వ అహమస్మాత్ స్థానాత్
ఈ గృహస్థాశ్రమం నుండి నేను పైకి లేవదలిచిన, అంటే సన్యాసం స్వీకరించదలిచిన. అంటే నాకు ఈ ప్రవృత్తి వద్దు, నాకు పుత్రేషణ వద్దు, విత్తేషణ వద్దు, లోకేషణ వద్దు, మానుషలోకం వద్దు, పితృలోకం వద్దు, దేవులు, అసలు నేను పుట్టనే తలుచుకోలేక మళ్ళీ నాకు పుట్టనే తలుచుకోవాలి. మరి పుట్ట తలుచుకున్నప్పుడు దానికి సన్యాసం అనేది అవసరం, ఎందుకంటే నివృత్తి కదా. మరి సన్యాసం అవసరం అంటే వీళ్ళిద్దరు పట్టుకున్నారు కదా, మైత్రేయి కాత్యాయని, ఇద్దరు రెండు పట్టుకున్నాయి, రెండు గ్రహాలు అవి, రెండు ప్రారంధాలు అనుకోండి, పోయింది ఉంది, రెండు ప్రారంధాలు. ఈయన ప్రారంధమే ఆ రూపంగా కనబడుతుంది కదా. అందుకనే ఇద్దరిని పిలిచి ఇక ఈమె సంబోధన చేసి, ఓ మైత్రేయి, ఇక నేను సన్యాసం తీసుకోదలుచుకున్నా. మరి హంతత అనయా కాత్యాయన్యాంతం కరవాణీతి, అరే అహమస్మాత్ స్థానాదస్మి. అరే అంటే ప్రేమతో, అరే తురే అనుకుంటారు కదా, అరే అంటే ప్రేమతోటి అంటుండ్రు అనమాట. అనయా కాత్యాయన్య అంతం కరవాణి. ఏమి మరి ఆ కాత్యాయనితోటి విచ్ఛేదం చేస్తా. ఇప్పుడు బంధం ఉన్నది కదా, బంధ విచ్ఛేదం అన్నమాట. ఈ కాత్యాయనికి నీకు మరి రేపు నేను వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కలిసి ఉండడం అంటే కష్టం కదా, ఇష్టం ఉంటుంది ఉండదు కదా. అందుకని ఆస్తులు ఈస్తులు ఏమైనా ఉన్నాయో అన్నీ పంపకం చేసేసి ఇక మరి నేను పోదలుచుకున్నా. మరి అందుకనే నాకు సన్యాసానికి మీరు అనుమతి ఇవ్వాలని కోరడం, అనుమతి ఇవ్వాలా అని కోరడం అన్నమాట. ఇప్పటికి కూడా ఉంది. ఇప్పుడు పెళ్ళి కాకపోతేనేమో తల్లి అనుమతి తప్పనిసరి, పెళ్ళి అయితేనేమో భార్య అనుమతి తప్పనిసరి. అర్థమైందా? ఇప్పుడు భార్య ఒకవేళ సన్యాసానికి అనుమతి ఇచ్చిందనుకో సరే, ఇవ్వకపోతే వానప్రస్థానికి స్వతహా అధికారం వస్తుంది, దానికి భార్య అనుమతి అవసరం లేదు, వానప్రస్థానికి అవసరం లేదు. అవి కూడా వచ్చి ఉండొచ్చు ఎంబడి. అర్థమైందా? సన్యాసానికి మాత్రమే భార్య అనుమతి ఉండాలి, వానప్రస్థానికి అవసరం లేదు. ఇల్లు వదిలిపెట్టి తిరగడానికి ఏం అవసరం లేదన్నమాట వానప్రస్థ జీవితం. సన్యాసం అంటే ఇక మరి దానికి విధి విధానాలు ఉన్నాయి కాబట్టి విరజా హోమం అట్లాంటివి ఉంటాయి కదా, ఉంటాయి. పితృ మళ్ళీ పిండాలు అవన్నీ పెట్టేది ఉంటుంది, ఆ కర్మలు అన్నీ ఉంటాయి. మరి ఇంకేమైనా బాధ్యతలు ఉండేవి మరి తెలియదు కదా, ఎందుకంటే మరి భార్య కొడుకులు ఎట్లుంటారో ఏముంటారో పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు. అందరి సంసారాలు ఒక తీరు ఉండవు కదా. ఇప్పుడు ఒకవేళ కొడుకు పుట్టిన చిన్న సంతానం నా కొడుకులు చూసుకునే వాళ్ళు లేరనుకో, ఆమె సొంతంగా బతకలేదనుకో, అప్పుడు సన్యాసానికి అనుమతి ఇవ్వడానికి వీలు కాదు కదా. ఇట్లా సంసార సమస్యలతోటి సన్యాసం ఇవ్వడానికి వీలు పడినప్పుడు సరే వానప్రస్థంతో కలిసి జీవించవచ్చు అన్నమాట. ఇక లేదు తీవ్ర వైరాగ్యం కలిగింది అనుకోండి, తీవ్ర వైరాగ్యం కలిగింది అనుకోండి, శంకరాచార్యులను తల్లిని వదిలిపెట్టి, బుద్ధుడు తల్లిదండ్రులు ఇద్దరిని వదిలిపెట్టి, రమణ మహర్షి చిన్నప్పుడే అందరిని వదిలిపెట్టి అరుణాచలం వచ్చేసి, అర్థమైందా? తీవ్ర వైరాగ్యం కలిగితే ఏది అడ్డం రాదు. అది అన్నమాట. అందుకనే మరి భార్యను అడిగిండు అనమాట. ఇద్దరు భార్యలను అడిగితే మరి కాత్యాయనే ఊరకుండిపోయింది. మరి ఏం చేస్తాం, మరి ఇక పెద్ద భార్య ఉండగా చిన్న భార్య అంతా ఈ కాలంలో మాదిరి కాదు కదా, గౌరవంగా ఉండి వాళ్ళంతా మా అక్క మాట్లాడుతుందిలే, ఆమెకి ఏది ఇష్టం ఉంటే నాకు అదే ఇష్టం అన్నట్టు ఉంటుంది కదా. అందుకనే కాత్యాయని గమ్మున ఉండింది. మరి దానికి మరి మైత్రేయితోటి అంటున్నాడు అనమాట. అంటే ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని మైత్రేయితో అన్నాడు. కాత్యాయని అంతం కరవాణీతి అంటే నువ్వు కాత్యాయన అంతం కరవాణంటే మరి మీ ఇద్దరికి విచ్ఛేదం అవుతుంది, మీకు నాకు కూడా విచ్ఛేదం అవుతుంది, నాకు కూడా విచ్ఛేదం అవుతుంది అని చెప్పిండు అనమాట. చెప్పిన తర్వాత ఇక దాని తర్వాత జరుగుతుంది ఇక రెండోది మంత్రం. సాహోవాచ మైత్రేయీ యన్ను మా ఇయం భగో సర్వా పృథివీ విత్తేన పూర్ణా స్యాత్ కథం తేన అమృత స్యాం ఇతి నేతి హోవాచ యాజ్ఞవల్క్యో యథైవ ఉపకరణవతాం జీవితం తథైవ తే జీవితం స్యాత్
అమృతత్వస్యతు అమృతత్వస్యతు నా ఆశాస్తి నా ఆశాస్తి విత్తేనేతి. విత్తేనేతి. సాహోవాచ మైత్రి. ఇద్దరి తరపున మైత్రి అమ్మగారు మాట్లాడుతుంది. సరేనయ్యా, నువ్వు చాలా కాలం నుండి కూడా మరి ఆత్మజ్ఞాన విషయంలో ప్రపంచంలో అందరికీ జ్ఞానోపదేశం చేసి ఎన్నో శాస్త్రార్థాలల్లా ఆత్మస్వరూపాన్ని నిశ్చయం చేసుకున్నాను. నీ ఎంబడి కూడా నేను తిరిగిన నీ విషయం నాకు అవగాహన ఉంది. ఈరోజు కాకపోయినా రేపైనా నువ్వు సన్యాసం తీసుకుంటావని నాకు ముందే తెలుసు. ముందే తెలుసు. మరి భార్య లేనప్పుడు అంత మాత్రం తెలీదా? తెలియదుగా, మొత్తం తెలుసు కదా. నాకు ముందే తెలుసు. కాకపోతే ఏమైందంటే నీకున్నటువంటి మరి నువ్వేదో ఆస్తులు పంచుతా అంటున్నావు కదా, ఆస్తులు పంచుతా అంటున్నావు కదా. సరే, నీకు ఆస్తి మొత్తం భూమి అంతా నీకు ఉందనుకో, భూమి అంతా నీకు ఉందనుకో. ఎందుకున్నదంటే మరి ఆయన విదేహాన్ దదామి మాంచ సహ దాస్యాయేతి అన్నాడు కదా. దాని తర్వాతనే ఇది జరుగుతుంది. దాని తర్వాత ఇది జరుగుతుంది, ఈ చర్చ జరుగుతుంది. దాసోహమై మొత్తం రాజ్యాన్నే సమర్పించేసిండు. నీ పృథ్వీ మొత్తం పృథ్వీ మండలం అంతా నీ దగ్గర ఉంది, ఆ సంపద అంతా నీ దగ్గర ఉంది. అయితే ఆమె ఎన్ను మా ఇయం భగో సర్వా పృథివీ విత్తేన పూర్ణాస్యాత్. విత్తేన పూర్ణాస్యాత్ అంటే ఈ భూమండలం అంతా సస్యశ్యామలంగా ఉండి శత్రురహితంగా ఉండి మరి అన్ని రకాల పూర్ణంగా ఉన్నటువంటి భూమిని అంతా మరి ఆ ఈ జనక మహర్షి నీకు ఇచ్చింది కదా. నేను అడిగితే మొత్తం భూమిని కూడా నాకు ఇచ్చేస్తావు, ఎందుకంటే నీకు సన్యాసం కావాలిగా. మొత్తం భూమిని కూడా ఇచ్చేస్తావు. సరే, ఆ భూమిని నీ ఆస్తి మొత్తం ఈయన వీరి ఆస్తి కదా. జనకుడు మొత్తం ఇచ్చేసింది కదా. ఆస్తి ఎవరిది అవుతుంది? ఇది యాజ్ఞవల్క్యుడిదే కదా. సరే, నీ పూర్ణమైనటువంటి పృథ్వీ మొత్తం నాకు ఇచ్చేసినాం అనుకో. సరే, నేను తీసుకున్నానే అనుకో, ఇంకా తీసుకోలేదు కదా, చర్చ నడుస్తుంది కదా, అనుకో. మరి కథం తేన అమృతాస్యామితి. మరి నువ్వు ఇచ్చినటువంటి పృథ్వీ అనేది నాకు జన్మరాహిత్యాన్ని ప్రసాదిస్తుందా, ఆత్మసాక్షాత్కారాన్ని ప్రసాదిస్తుందా, అజ్ఞానాన్ని అంటే శరీరం నేను, ప్రాణాలు నేను, మనస్సు నేను, ఇంద్రియాలు నేను, బుద్ధి నేను, ప్రపంచంలో ఆనందం ఉంది, ఇట్లాంటి ఈ చిజ్జడ గ్రంథి ఉంది కదా, ఈ చిజ్జడ గ్రంథి విచ్ఛేదమై ఆత్మస్వరూపం అనేది నాకు దొరుకుతుందా? తీసుకుంటా, దొరుకుతుందా? నాకు మరి జననమరణ చక్రంలో ఇరుక్కొని పోయినాను కదా అజ్ఞానవశాత్తు. మరి ఈ జననమరణ చక్రం నుండి బయటపడి మాటికి చావకుండా మాటికి పుట్టకుండా అమృత ఇతను అకామయమానో అకామో ఆప్తకామో ఆత్మకామ నా తస్య ప్రాణ ఉత్క్రామంతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి అని మనకు శారీరక బ్రాహ్మణంలో చెప్పింది కదా. ఆ విధంగా కోరికలు లేనిది మళ్ళీ తిరిగి జన్మ లేని అమృత స్వరూపం అనేది నువ్వు ఇచ్చినటువంటి సంపదతో నాకు కలుగుతుందా? అట్ట కలిగితే నేను తీసుకుంటాను. నేతి హోవాచ యాజ్ఞవల్క్య. అమ్మా, నువ్వు అడుగుతున్నావు కదా, భూమండలం అంతా నీ చేతిలో పెడితే ఈ చేతిలో పెట్టిన భూమండలం అంతా నీకు అమృతం అంటే మోక్షాన్ని ప్రసాదిస్తుందని అడుగుతున్నావు కదా. నా ఇది దీంతో మాత్రం నీకు మోక్షం కలగదు, జ్ఞానము కలగదు, బంధ విచ్ఛేదము కలగదు, చిజ్జడ గ్రంథి తెగదు, అవిద్య అస్మిత రాగ ద్వేష అభినివేశాలలో ఒక్కటి కూడా పోదు, జాగ్రత్త స్వప్న సుషుప్తాలు తెగయి. ఆ విధంగానే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు తెగదు. ఈ లోకము పై లోకాలు కింది లోకాలు 14 లోకాల బంధం కూడా తెగదన్నమాట. ఈ బంధం అంతా ఇట్లే ఉంటుంది. కాకపోతే యథైవ ఉపకరణవతాం తథైవతే జీవితకం స్యాత్. బాగా ఉపకరణాలు అంటే ఇప్పుడు నడుస్తున్నాం అనుకోండి, నడుస్తుంటే కాళ్ళు ఏదో రాళ్ళవి గుచ్చుకుంటే చెప్పులు వేస్తాం కదా, ఆ చెప్పులను ఉపకరణం అంటారు. ఏదో దారింబడి పోతున్నావు, కళ్ళు సరిగ్గా కనబడలేదు, కళ్ళద్దాలు పెట్టుకున్నాము, దాన్ని ఉపకరణం అంటారు అన్నమాట. ఏదో సమయం తెలియట్లేదు, గడియారం పెట్టుకున్నాము, అదో ఉపకరణం అన్నమాట. ఏవో అందమైన వస్త్రాలు వేసుకున్నాము, అదొక ఉపకరణం అన్నమాట.
ఏదో నడిచిపోవాలంటే ఇబ్బంది అనిపిస్తున్నామని ఒక సైకిలో, ఒక స్కూటరో, ఒక కారో, ఒక హెలికాప్టర్, ఒకటి విమానం కొనుక్కున్నాం అనుకో, దాని ఉపకరణం అంటారు అనమాట. ఇవన్నీ ఉపకరణ. ఏదో చెట్టు కింద ఉన్నాం అనుకో, దానికంటే గుడిసె మేలు, గుడిసె కంటే ఇల్లు మేలు, ఇల్లు కంటే బంగ్లా మేలు, బంగ్లా కంటే కూడా ఏసీలు మేలు. ఇవన్నీ మనకు ఉపకరణాలు. ఎన్ని ఉపకరణాలు ఉన్నాయంటే కోటాను కోట్ల ఉపకరణాలు ఉన్నాయన్నమాట. నీకు ఇచ్చినటువంటి ఈ మరి ఈ సంపూర్ణమైనటువంటి ఈ భూమండలం అంతా నీకు సమర్పణ చేస్తే నీకు ఉపకరణాలు, డబ్బులు ఉన్నాయి కాబట్టి సేవ చేసే వాళ్ళు ఉంటారు, వంటలు వండి పెట్టే వాళ్ళు ఉంటారు. ఇక కూర్చున్న చోటనే ఏ ఇబ్బంది లేకుండా వైద్యులు వస్తారు. ఏది కావాలంటే అది బ్రహ్మాండంగా నీకు ఎన్ని ఉపకరణాలు అంటే అన్ని ఉపకరణాలు నీకు దొరుకుతాయి. కానీ అమృతత్వస్యతు నా ఆశ అస్తి విత్తేనేతి. నీకు మోక్షాన్ని మాత్రం, మోక్షం దొరుకుతుందని మాత్రం ఆశ పెట్టుకోకు. నా ఆశ అస్తి నైషా విత్తేన మతిరాపణేయ. విత్తం అంటే ఈ ప్రపంచం అంతా. యథైవ ఉపకరణవతాం తథైవ తే జీవితకం స్యాత్ అమృతత్వస్యతు నా ఆశ అస్తి విత్తేనేతి. ఈ విత్తం ఉంది కదా, ఈ విత్తం అంటే మానుష విత్తమే కానీ, పితృలోక విత్తమే కానీ, దేవలోక విత్తమే కానీ, 14 లోకాలంతా కలిసి విత్తమే అంటారు. బ్రహ్మలోకాన్ని మొదలుకొని పిపీలికాది పర్యంతం ఇదంతా విత్తం కిందనే లెక్క. కంటికి రూపం విత్తం, చెవికి శబ్దం విత్తం, నాలికకు రుచి విత్తం, ముక్కుకు వాసన విత్తం, చర్మానికి స్పర్శ విత్తం అన్నమాట. ఈ విధంగా ఈ ప్రపంచంలో ఈ విత్తాలు ఉన్నాయి కదా, ఈ విత్తాలు ప్రపంచానికి వరకు సంబంధం ఉంటుంది. కానీ అమృతత్వస్యసు నా శాస్తి విత్తేనేతి. నేను సంపూర్ణమైన జనకుడు నాకు సమర్పించిన భూమండలాన్ని మొత్తం కూడా నీ దోషిట్లో పెట్టినా నీకు ఉపకరణాలు ఉంటాయి, అంతా రథాలు ఉంటాయి, గుర్రాలు ఉంటాయి, బ్రహ్మాండంగా విహారయాత్ర చేయొచ్చు, ఆనందంగా కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్ళతోటి పెద్ద పెద్ద స్టార్ హోటళ్ళల్లో దిగి మంచిగా బ్రహ్మాండంగా విమానాల్లో తిరిగి హిమాలయాలు కానీ అన్నీ మొత్తం తీర్థయాత్ర చేయొచ్చు, ఏమేమో చేయొచ్చు, ఎక్కడెక్కడ చేయొచ్చు, ప్రపంచం అంతా తిరిగి రావచ్చు. ఇక్కడే ఉంది, అక్కడే ఉంది, ఈ దేశంలో ఏముంది, ఆ దేశంలో ఉంది, ఈ షాపింగ్ మాల్లో ఏముంది, ఆ షాపింగ్ మాల్లో ఏముంది, మొత్తం అన్నీ తీసుకోవచ్చు. కానీ అమృతత్వస్యతు ఆత్మస్వరూప సాక్షాత్కారాన్ని కలిగించేటివి మాత్రం ఈ సమస్త భూమండలం అంతా నీ చేతులు పెట్టినా దీంతో మాత్రం నీకు కాలగదు అని చెప్తున్నారు అన్నమాట. ఎవరు? యాజ్ఞవల్కుడు చెప్తున్నారు, మైత్రి. ఎందుకంటే ఈమెడే మరి డబ్బు ఇస్తా అంటున్నాడు కదా, డబ్బు ఇస్తా అంటున్నాడు కదా, మరి ఈయన దగ్గర జ్ఞానం కూడా ఉంది కదా. ఈయన దగ్గర డబ్బు ఉంది, జ్ఞానం ఉంది, మరి డబ్బు ఇస్తా అంటుండు. మరి డబ్బు ఇస్తా అంటే మరి సరే నువ్వు డబ్బు ఇస్తావు, మరి నువ్వు అడవిలో కూర్చొని మోక్షానికి పోతావు, మరి నేనేం కావాలా? మరి నాకు కూడా మోక్షానికి పోవాలని కోరిక ఉంది. ఈయనకు ఒకవేళ ఈ అమ్మగారికి మోక్షం పైన ఆసక్తి లేకపోతే గమ్మున ఉండేది, గమ్మున ఉండేది. సరే పంచిపెట్టమనేది గొడవ లేకుండా అయిపోయేది. కానీ ఈవిడకు నేను బతుకుండగానే ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలా. ఇప్పుడు ఆడవాళ్లకు బ్రహ్మ విద్య ఉపదేశం చేయొద్దు అంటారు కదా, ఆడవాళ్లకు ఆత్మజ్ఞానం ఉపదేశం చేయొద్దు అంటారు కదా, ఇది ఇక్కడ వ్యతిరేకిస్తుంది. ఇక్కడ మరి యాజ్ఞవల్కుడు చెప్పొచ్చు కదా, మీరు స్త్రీలు బ్రహ్మ విద్యకు అధికారులు గారు, అది నాకు చెప్పడానికి వీల్లేదు, మీరేదో పెళ్లి చేసుకున్నారు, పిల్లలు కనడానికి మీరు మాకు ఉపయోగపడ్డారు, సంసారం కోసం ఉపయోగపడ్డారు, కానీ మీరు ఆత్మజ్ఞానానికి మీరు అనర్హులు కాబట్టి నీకు ఉపదేశించడానికి వీలు లేదని అంటడే ముందు చూస్తాం. ఇంకా ఇప్పుడే చర్చ నడుస్తుంది కదా, ఇంకా చర్చ నడుస్తుంది కదా. మీరు ఆడవాళ్ళు ఏమైనా పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కానీ సంసారంలో పిల్లలను పోషించడానికి ఏదో నీకు బంగారం అదో ఇదో ఇప్పిస్తే తీసుకొని సంతోషంగా ఉండాలి. కానీ ఇవన్నీ చిల్లర మాటలు మాట్లాడతావాను. మీకు ఏందనుకున్నావు? బ్రహ్మ విద్య అంటే ఆడవాళ్ళకి ఏమైనా అర్హత ఉందనుకున్నారా? ఏంటి ఇది చూస్తాం, మరి ఏమన్నా అంటారేమో మరి. ఎందుకంటే ప్రపంచంలో నుండి ఉంది
ఆడవాళ్ళకు బ్రహ్మ విద్యలో అధికారం లేదని కొందరు అంటారు కదా, చాలా అంటున్నారుగా. అంటున్నారు కదా. గాయత్రి మంత్రం కూడా అధికారం ఆ లేదు. గాయత్రి మంత్రానికి అధికారం లేదు, దానికి అధికారం లేదు, దీనికి అధికారం లేదు అని అన్నీ ఏరి మొత్తం ఏరి ఇంట్లో ఒంటింట్లో పడి తాళం వేసి పట్టేసారు వాళ్ళు మొత్తం. కొంతమంది ఇంకోలా పని చేసి, కొంతమంది ఇట్లా పని ఇట్లా పని చేసింది కదా. అప్పుడు దానికి అదే చెప్పిండు అనమాట. సాహువాచ మైత్రేయి అన్ను ఇయం భగో సర్వ పృథివీ విత్తేన పూర్ణా స్యాత్ కథం తేనామృతాస్యామితి నేతి హోవాచ యథైవ ఉపకరణవతాం తథైవ తే జీవితకం సాత్ అమృతత్వస్యతు నాశాస్తి విత్తేనేతి. అయిన తర్వాత ఈ మూడో మంత్రం వచ్చేసింది అనమాట. సాహోవాచ, అమ్మగారు అంటుంది విన్నది. మరి మొత్తం పృథ్వీ మండలం అంతా నీ చేతిలో పెట్టినా, 14 లోకాలు చేతిలో పెట్టినా నీకు ప్రపంచంలో సుఖంగా బతకగలుగుతావే కానీ మోక్షాన్ని మాత్రం ప్రసాదించలేదు అని అన్నది కదా. అది మనసులో పెట్టుకుని అడుగుతుంది. సాహోవాచ మైత్రేయి ఏన అహం నా అమృతాస్యాం కిం అహం తేన కుర్యాం యదేవ భగవాన్ వేద తదేవ మే బ్రూహీతి. అయితే మరి యదేవ భగవాన్ వేద, భగవాన్ అంటే పతిదేవు భవ అన్నారు కదా, అందులో ఈయన గురువు కూడా కదా. ఈమె అంటుందన్నమాట, ఏనాహం నామృతాస్యాం, మరి నువ్వు ఇచ్చినటువంటి భూమండలం అంతా చక్రవర్తిత్వం అంతా నా చేతిలో పెట్టినా మరి నాకు దానివల్ల మరి జనన మరణ రహితమైనటువంటి మోక్షము, అవిద్య అస్మిత రాగద్వేష అభినివేశాలు దూరం కావడము, ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాల విచ్ఛేదం కావడము, బతికుండగానే జీవన్ముక్తి కలగడము అనేది కుదరదు అంటున్నావు కదా. మరి ఏనాహం నా అమృతస్యాం, నువ్వు ఇచ్చేదాంతో నేను మరి మోక్షస్థితిని పొందినప్పుడు కిమహం తేన కుర్యాం, మరి అది తీసుకొని నేను ఏం చేయాలి? ఇక్కడ మీ తెలుగు మాట చాలా అద్భుతంగా వచ్చింది. ఉండొచ్చు. అమృతను కాలేని చేయలేని దానిని ధనాన్ని తీసుకొని ఏం చెయ్యను. అందుకనే అమృతాన్ని ప్రసాదించని నీ పృథివీ మొత్తం నాకేం ఉపయోగము? ఎందుకంటే ఈవిడకు వైరాగ్యం ఉంది, ఈవిడకు మైత్రేయికి వైరాగ్యం ఉంది, ఆమెకు సంపూర్ణమైన జిజ్ఞాస ఉంటేనే ఈ మాటలు ఉంటుండి బయటకు వస్తుంది. అమృతాన్ని ప్రసాదించని నీ ఐశ్వర్యం నాకు దేనికి స్వామి? దేనికి స్వామి? ఏదేవ భగవాన్ వేద, మరి నువ్వేదైతే మరి నీకు ఆత్మజ్ఞానం ఉందని నాకు తెలుసు, నీ దగ్గర ఏమేమి ఉందో ఆత్మజ్ఞానం నీ దగ్గర ఉంది, నువ్వు ఆత్మవే, ఏం సందేహం లేదు. మరి ఆత్మజ్ఞానాన్ని అంటే ఏంది, దాన్ని ఎట్లా పొందాలా, ఆత్మ అంటే ఏంది, ఆత్మ అంటే ఏంటి, మరి ఆత్మస్వరూప స్థితిని ఎట్లా పొందాలా, దానికి సాధన సిద్ధి అని నాకు కొంచెం తెలియజేయండి. యదేవ భగవాన్ వేద, ఇక్కడ పతి అనలే భగవాన్ అన్నాడు. ఎందుకంటే మరి ఎందుకంటే ఆయన భగవంతుడు అయ్యిండు. ఎవరు భగవంతుడు అయ్యిండు? ఆయన ఎవరు? ఆత్మసాక్షాత్కారం పొందిండు కదా, ఆత్మస్వరూప స్థితి కలిగిన వాడు మరి పరమాత్మని కదా. అందుకనే భగవాన్ వేద తదేవ మే బ్రూహితి, నీకు ఏం తెలుస్తుందో అదే చెప్పమన్నది. నీకు ఏం తెలుస్తుందో ఆత్మజ్ఞానము, నాకు ఈ పృథ్వీ మండలం అంతా ఇచ్చినా మరి ఆత్మజ్ఞానం కలిగినప్పుడు ఈ పృథ్వీ మండలం మొత్తం ఎవరికైనా ఇచ్చేసుకో, ఎవరికైనా ఇచ్చేసు. సరే అది ఆ పక్కన పెట్టు, ఇస్తామో ఇవ్వకపోతే మాకు అది అక్కర్లా. నువ్వేదో ఆస్తులు పంచుతా అన్నావు కదా, నాకు ఈ ఆస్తుల వ్యవహారం మాకు వద్దు. నీకు ఆత్మజ్ఞానానికి సంబంధించిన నీకు ఏమేమి ఉందో, ఎందుకంటే మీరు సన్యాసం తీసుకొని పరివ్రాజకులై తిరగలరు, ఊరు తర్వాత ఊరు, గ్రామం తర్వాత గ్రామం తిరగలరు. మేము తిరగలేము. సన్యాసం తీసుకున్న తర్వాత ధర్మపత్ని ఎంబడి ఉండడానికి ఏమో అవకాశం లేకపోయా. మరి అట్లాంటప్పుడు మీకు ఈ జ్ఞానం తెలిసినప్పుడు ఆ జ్ఞానాన్ని నాకు ఉపదేశిస్తే మరి మీరు మీ లోకంలో ఉండండి, మేము మా లోకంలో ఉంటాము అని చెప్పింది అన్నమాట. తదేవ మే బ్రూహీతి. దానికి యాజ్ఞవల్కుడు 4వ మంత్రం సహోవాచ యాజ్ఞవల్క్యః ప్రియా బతారే నస్సతి భాషస ఏహ్యాస్వ
వ్యాఖ్యాస్యామి తే వ్యాఖ్యాస్యామి తే వ్యాచక్షాణస్య తు మే వ్యాచక్షణస్య మే వ్యాచక్షాణస్య వ్యాచక్షాణస్య తు మే మే నిదిధ్యాసస్వేతి. ధ్యాసస్వేతి. అమ్మా నువ్వు ధన్యురాలు, నువ్వు ధన్యురాలు. ఎందుకంటే మరి నీకు స్వరూపస్థితి పైన మనసు, నివృత్తి పైన మనసు కలిగింది. ప్రపంచమంతా త్యాగం చేసి ఆత్మస్వరూపంలో ఉండాలంటే అది ఎన్నో కోటాను కోట్ల జన్మలు చేసుకున్నటువంటి పుణ్యము, తల్లిదండ్రులు చేసిన పుణ్యము, 7 తరాలు, తల్లి తరపున 7 తరాలు, తండ్రి తరపున 7 తరాలు పుణ్యాత్ములు అయితేనే నీకు ఇట్లాంటి బుద్ధి పుడుతుంది. నువ్వు ధన్యాత్మురాలైనట్టు అనే విషయంలో నాకు ఏం సందేహం లేదు. నువ్వు ఇంతకుముందు కూడా నా ఎంబడి చాలా శాస్త్రార్థాలు అక్కడిక్కడ తిరిగినవు. నువ్వు నాకు ప్రియురాలివి. ఎందుకంటే నాకు ఇష్టమైనటువంటి ఆత్మజ్ఞానం నీకు కూడా కావాలని కోరుకుంటున్నావు కదా. కోరుకుంటున్నందుకు ఏమంటారంటే మరి కొంతమందికి ఏం మొగోళ్ళకు ఆత్మజ్ఞానం కలుగుతుంది, భార్యలను వీళ్ళు మార్చలేరు, భార్యలను వీరు మార్చలేరు. మరి నా ఎంబడి తిరుగు నువ్వు ఇంతగానో మారినావంటే జనాలలో నాకు కూడా ఆదరణ పెరుగుద్ది. నువ్వు మంచి పని చేసినావు, భార్యను కూడా నేర్పిన అంటారు కదా. మరి మొట్టమొదటి నుండి నువ్వు మరి మరి నాకు ప్రియురాలివే. నీకు ఇప్పుడు కూడా నాకు ఇష్టమైనటువంటివి నువ్వు ఏదైతే నేను అనుకున్న డబ్బులు కోరుతావు అనుకున్నా కానీ కోరలేదు, ఆత్మజ్ఞానానికి కోరినావు కదా, అది కోరడమే నాకు ఇష్టం, అది కోరడమే నాకు ఇష్టం. నువ్వు అదే కోరినావు అన్నమాట. కాబట్టి ఇక మరి కూర్చో కూర్చో అన్నమాట. ఏక్యాస్వ అంటే వచ్చి కూర్చో అని. వ్యాఖ్యాస్యామితే ఇక నేను నువ్వు ఆత్మజ్ఞానాన్ని గురించి అడిగినావు కదా, నీకు నీ శరీరానికి, నీకు నీ మనసు, నీకు నీ ప్రపంచానికి ముడి ఎట్లా పడిందో, నేను ఈ ముడి ఎట్లా విచ్ఛేదం చేయాలనో శుభ్రంగా చెప్తా. వ్యాచక్షాణస్య తు మే నిదిధ్యాసస్వేతి. మరి నేను చెప్పిన దాన్ని నువ్వు ఇంట్లో కూర్చొని మననం చేసుకుంటూ కూర్చో. ఇక నేను సన్యాసం తీసుకుంటా, నువ్వు ఇంట్లో కూర్చొని ఏం చేయాలా, ఇవన్నీ మననం చేసుకుంటూ కూర్చో. నిదిధ్యాసస్వ. ఇక్కడ నిదిధ్యాస శబ్దం ఏంటంటే మరణం అని కాదు, మరణం పూర్తయి స్వరూప స్థితిని నిదిధ్యాస అంటే. ఆల్రెడీ శ్రవణం అయింది, మరణం అయింది ఆవిడకి, అందరితో చెప్తున్నప్పుడు ఆవిడ కూడా వింది. ఇప్పుడు మరణం నిదిధ్యాస అంటే మరణం దాంట్లోనే ఉంటుంది, మరణం కాదు నిదిధ్యాస కాదు కదా, అర్థం కదా. అందుకనే మరణము నిదిధ్యాస చేసుకొని నేను చెప్పాల్సిందంతా చెప్తాను అని అంటుండన్నమాట. ఇది విషయం అన్నమాట. అట్లాంటి భార్య దొరకడం మరి ప్రపంచానికి అదృష్టం. ఎందుకంటే ఆమెను అడ్డంగా పెట్టుకొని ఇంత ఉపనిషత్తు చెప్పి మనం తరిస్తున్నాం కదా, ఆమె పుణ్యం వల్ల కదా, అంతే నిన్న కదా. ఈ విధంగా ఇక దాని తర్వాత వ్యాఖ్యానం వస్తుంది అన్నమాట. సహోవాచ నవ అరే పత్యుక్కామాయ పతిప్రియో భవతి ఆత్మనస్తు కామాయ ప్రతిప్రియో భవతి. ఇది 5వది పెద్దది, ఇది పెద్ద మంత్రం. ఇది ముక్కలు ముక్కలు చెప్పుకుంటూ పోవాల్సింది, అంత పారాయణ వద్దు. అర్థమైందా? సహోవాచ ఆయన అంటుండున్నావా, అరే అరే అంటే ఓ ప్రియురాలా అని. అరే అంటే కొంచెం ప్రేమతో పిలిచేది. పత్యుక్కామాయ పతిప్రియో భవతి. భార్య భర్తను ప్రేమిస్తుంది కదా, భర్త బాగుండాలని భర్తను ప్రేమించదంట. పత్యుక్కామాయ అంటే భర్త కోసం భర్తను ప్రేమించదు, భర్త బాగుండాలని భర్తను ప్రేమించదు అన్నమాట. ఆత్మనస్తు కామాయ, ఆ భర్త బాగుంటే ఆ భర్త మరి ఏదో ఇంత కష్టమో ఉద్యోగమో వ్యాపారమో రాజకీయం తెచ్చేస్తే మరి మేము మా పిల్లలు సుఖంగా ఇల్లు ఒళ్ళు కార్లు ఓళ్ళు కొనుక్కొని మంచిగా ఉంటాము, సుఖంగా ఉంటాము అని తన ప్రీతి కోసమే భర్తను ప్రేమిస్తుందంట. రెండోది నవ అరే జాయాయై కామాయ జాయా ప్రియా భవతి ఆత్మనస్తు కామాయ జాయా ప్రియా భవతి. జాయ అంటే భార్య, జాయ అంటే భార్య.
మరి భర్త గారు భార్యని ప్రేమిస్తారు అనమాట. భ్రమర్తన ఆమెకి ఏమి కావాలంటే బంగారం కావాలంటే బంగారం, వస్త్రాలు కావాలంటే వస్త్రాలు, చుట్టాలు ఇంట్లో తీసుకోమంటే చుట్టాలు, తీర్థయాత్రలు అంటే తీర్థయాత్రలు, ఏదంటే అది ఇప్పిస్తుంటారు అన్నమాట. ఆమె మనసు బాధపడితే మరి చాయ్ గిన్నెల శబ్దం వస్తాయి, ఏమి చెంచాల శబ్దం వస్తుంది, ఇక ఏమో ఇక మరి ఇల్లంతా అల్లరి ప్రశాంతంగా ఉన్న ఇల్లంతా అల్లరి అవుతుంటుంది అనమాట. అందరూ అట్లా చేయరదు కానీ కొంతమంది ఆనంగా నేను విన్నా, అర్థమైందా? అంతా ఇల్లంతా అల్లరి అయిపోతుంది. అందుకని ఆమె ముఖం కనిపెడుతుంటాడు, వీడు సంతోషంగా ఉందా లేదా, సంతోషంగా ఉందా లేదా, ఏ విషయంలో ముఖం మార్చుకుంది, అది పూర్తి చేయాలి కదా. అందుకనే ఆ భార్య సంతోషం కోసము ఏమేమో చేస్తుంటాడు. ఎందుకంటే ఆ భార్య బాగుంటే, భార్య బాగుండాలని భార్యను చూడంట. ఆ భార్య బాగుంటే నన్ను, నా పిల్లల్ని, నా సంసారం కావలి కాసుద్ది, తీర్చిదిద్దుద్ది. మరి ఆమె ఉంటేనే మరి ఇంట్లో వచ్చే వాళ్ళను పోయే వాళ్ళను చూసుకోవాలి కదా, మంచి చెడ్డ ఇదంతా సర్దుతుందని తన కోసం భార్యని ప్రేమిస్తారంట, కానీ భార్య కోసం భార్యను ప్రేమించరు అన్నమాట. తర్వాత మూడోది చెప్తున్నాడు, నవా అరే పుత్రాణం కామాయ పుత్రాః ప్రియా భవంతి ఆత్మనస్తు కామాయ పుత్రాః ప్రియా భవంతి. మరి కొడుకులను ప్రేమిస్తారు ఇద్దరు కలిసి. ఒకడే ప్రేమించింది అనుకో, ప్రేమిస్తే మరి కొడుకులు బాగుండాలని కొడుకుల కోసం ప్రేమిస్తారంట. ఆ కొడుకులను ప్రేమించడం వల్ల బాగా చదివిస్తే పక్కలతో మాట రాదు, బాగా చూసుకుంటే పక్కలతో మాట రాదు, తన మనసు సంతోషంగా ఉంటుంది. సరే పెద్ద అయిన తర్వాత మంచి చెడ్డ చూసుకునేది వాళ్ళే కదా. అందుకని వాళ్ళు సంతోషంగా ఉంటే, మన ఆయన ఈ విధంగా మంచిగా మమ్మల్ని పెంచిండు, పోషించిండు, మనం కూడా తల్లిదండ్రులను చూసుకోవాలని వాళ్ళు ఒకడు బుద్ధి కలుగుద్ది కదా. వాళ్ళకు బుద్ధి కలిగేయడానికి మహానుభావుడు పిల్లలను కూడా ఎవరి కోసం? పుత్రుల కోసం పుత్రులను కాదంట, తన కోసం పుత్రులను ప్రేమిస్తారంట. అర్థమైందా? నవా అరే విత్తస్య కామాయ విత్తం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ విత్తం ప్రియం భవతి. ఇప్పుడు విత్తం అంటే ఇల్లు ఒక విత్తమే, కారు ఒక విత్తమే, ఉద్యోగం మొత్తం విత్తమే, వ్యాపారం ఒక విత్తమే, ఏమేమి ఉన్నాయో ఈ ఆస్తులంతా విత్తం కింద వస్తుంది అన్నమాట. మరి మనం డబ్బును, ఇల్లును, మనల్ని మనం ఎట్లా ప్రేమిస్తామో, ఇల్లు నా ఇల్లు, ఈ ఆస్తులు నా ఆస్తులు, ఈ అంతా నాది అంటాం కదా. ఎందుకోసం అంటే దానివల్ల వీటికి సుఖం వస్తుంది కాబట్టి తన సుఖం కోసం వాటిని ప్రేమిస్తున్నాను. వాటి వల్ల ఏదైనా ఇబ్బంది అనిపించింది అనుకో, వదిలిపెట్టేస్తారు, మొత్తం వదిలిపెట్టేస్తారు. ఒకసారి మద్రాసులో, చెన్నై తర్వాత పేరు వచ్చింది మద్రాసులో. అయితే మద్రాసులో ఒక ఇంటి పక్కన ఏదో ఒక జీప్ పెట్టుకొని కూర్చున్నారు నెల్లూరు వాళ్ళు. ఆ పక్కన హోటల్ ఉంటే హోటల్ అట పార్కింగ్ పెట్టుకున్న హోటల్లో టిఫిన్ చేస్తామని కూర్చున్నాం. టిఫిన్ చేసి వచ్చేప్పటికి దాంట్లో బ్యాగులు పడి ఉన్నాయి. ఏంటో మనం పోయేప్పుడు ఓపెన్ జీపులు, మనం పోయేప్పటికి ఏం లేకపోయి మనం తెచ్చినవి కాకపోయి ఏందని చూసేప్పటికి అంతా 1000 రూపాయల నోట్లు, అంతా 1000 రూపాయలు. ఎక్కడో రైడ్ అయింది, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయింది, వాళ్ళు వస్తుండ్రని ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. అది తీసుకొచ్చి ఇలా పడేసేసి, రోడ్డు మీద పడేస్తే మళ్ళీ చిల్లర అయిపోతుందని దీంట్లో పడేసింది అనమాట. వీడు ఇక్కడక్కడ చూస్తే ఎవరు కనబడట్లే, జీప్ వేసుకొని బయలుదేరింది మహానుభావుడు. సరా అని అక్కడ నుండి మద్రాసు బార్డర్ దాటి ఆ నుండి నెల్లూరుకి వచ్చి, నెల్లూరు నుండి మళ్ళీ పొదలకూరు లైన్ ఉంది కదా, పొదలకూరు నుండి మాకు తెలిసిన వాళ్ళే వాళ్ళు. మళ్ళీ ఆయన కాకార రమణారెడ్డి, అర్థమైందా? ఆయన చెప్పిన కథ ఇది. ఇట్లా జరిగిందని డబ్బిగా పొద్దుగా ఆస్తులు తగ్గొనేసారు వాళ్ళు. ఇక ఇప్పుడు ఏమైందంటే మరి ఇంతవరకు నా డబ్బు అని అల్మారీలు జాగ్రత్తగా పెట్టుకొని పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి చూడడము, దీపావళి వచ్చిందంటే దీపావళి దానికి బొట్లు పెట్టడము, మంగళారతి ఇవ్వడము, మా లక్ష్మి అని మంగళారతులు పాడడము. ఇప్పుడు తీసి రోడ్ల మీద కొట్టిండు కదా. ఎందుకు? వాడికి ఏమైనా హాని జరిగితే ఆ డబ్బు కూడా వద్దు, ఆ పెళ్ళవద్దు, ఆ పిల్లలు వద్దు, ఏదొద్దు. అయ్యో, దీనికి సంబంధించింది ఏమైందంటే ఇప్పుడు ఎట్లా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఒక ఆయన చేయకూడని తప్పు చేస్తే దేశ బహిష్కారం చేసిండు.
మరి ఆయన అన్నాడు, స్వామి నేను తప్పే చేసిన, దేశ బహిష్కారం చేసిండ్రు, నేను అవతల పోయి ఎట్లా బతకాలా అంటే ఇంకేమైనా ఆస్తులు ఉంటే అమ్ముకొని పోమన్నాడు. సరేనే, అంత ఇబ్బంది ఉంది కదా, మేమైతే దేశ బహిష్కారం చేసినాం కానీ ఆస్తులు అమ్ముకోవద్దని లేదు కదా. సరే ఏం చేస్తే బాగుంటుందంటే ఏదో అమ్మేసాడు. అమ్మిన తర్వాత ఒక 15 కిలోల బంగారం వచ్చింది. ఎంత? 15 కిలోల బంగారం. బాగా ఆస్తిపరుడే. వేరే దేశం వాడు గూఢాచారి అన్నమాట. గూఢాచారిని చంపకూడదు కదా, అందుకనే దేశ బహిష్కారం చేసారు. సరే ఈ ఆస్తులు గీస్తులను అమ్ముకున్నాడు. 15 కేజీల బంగారం, ఇంకేదో పాత దాచిపెట్టిన బంగారం అది కలిసి 20-25 కిలోల బంగారం అయిపోయింది. ఆయనకు ఒక భార్య, 2 పిల్లలు ఉన్నారు. అందరు కలిసి భటులు ఉంటారు కదా, ఆ భటులు వచ్చేసి ఆ నది, ఈ దేశానికి ఆ దేశానికి మధ్యలో ఒక నది ఉంది, ఆ నది దగ్గరికి వచ్చారు. మీరు వెళ్ళిపోవాల్సింది, ఈరోజు లాస్ట్ డే వెళ్ళిపోవాలి. పడవలు లేవు, ఏం లేవు, పెద్దగా నీళ్లు కూడా అంతా ఏమి లేవు, ఇంతవరకే ఉన్నాయి నీళ్లు, ఎక్కువ ఏమి లేవు, 3 ఫీట్లు 4 ఫీట్ల నీళ్ళే ఉన్నాయి. సరే ఎట్లా ఒకట్లా ఈదుకోపోదామని భటులు వదిలిపెడతారా వాళ్ళు? అది శాసనం కదా. ఇక ఈయననే నెత్తిలో పెట్టుకున్నాడు, నెత్తిలో పెట్టుకొని అమ్మగారిని చేతిలో పెట్టుకోండి. ఇక అమ్మగారికి 2 పిల్లలు ఉన్నారుగా, ఈయన ఒకరి చేతి పట్టుకొని మెల్లగా పోతూ ఉన్నారు. ఏమైందో తెలీదు, పైన నీళ్ళు ప్రవాహం పెరిగింది. సగం దాటిన తర్వాత పైన ఏదైనా నీళ్ళు వదిలిందో వర్షం పడిందో తెలియదు కదా, ప్రవాహం పెరిగింది. ఆ పిల్లలు కొట్టుకుపోతున్నారు. ఏమండి ఈ పిల్లలు, ఏమండి ఈ పిల్లలు, ఏమండి ఈ పిల్లలు అంటున్నారు. వీడు బాగా ఆలోచన చేసి, అది కాదు, మనము పిల్లలను చూసుకున్నాం అనుకో ఈ బంగారం పోద్ది. మరి బంగారం పోతే నువ్వు నేను బతికేది ఎట్లా? బయట పోయి చిప్ప పట్టుకొని కోసుకోవాల్సింది కదా గుడి దగ్గర. సరే మీరు మనకు అంత ఇబ్బంది ఉంటే పిల్లల్ని వదిలిపెడితే మనం బయటికి వెళ్ళి మళ్ళీ ఇంకిద్దరిని కానొచ్చు అని చెప్పేసిండు. ఆ కాలంలో ఫ్యామిలీ ప్లానింగ్ అంత ఏం లేదు కదా. ఇక సరే ఈ అమ్మగారు ఏదో బతికేయడానికి చూసింది. బతికేయడానికి చూస్తే ఏం వల్ల కాకపోతే 2 వదిలిపెట్టేసింది. అరే పుత్రాణం కామాయ పుత్రా ప్రియా భవంతి, ఆత్మనస్తు కామాయ పుత్రా ప్రియా భవంతి. కొంచెం దూరం పోయిన తర్వాత అమ్మగారి ముక్కు దగ్గరికి నీళ్ళు వచ్చింది. ఇప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు అయ్యగారు కొంచెం పొడుగుంటాడు, అమ్మగారు కొంచెం చిన్న ఉంటుంది కదా. ఈమె ముక్కు దగ్గర నీళ్ళు వచ్చింది. ఏమండో అంటుందన్నమాట. అదే నువ్వేం భయపడకు నేను ఉన్నా కదా అంటుండు. కానీ లోపల ఒకటి ఆలోచన, ఇప్పుడు ఈ బంగారం బయటపడేసి ఈ అమ్మాయిని లాక్కపోయిందనుకో మళ్ళీ నేను బిషం ఎత్తుకోవాల్సిందేగా. ఈ వీడు వదిలించుకొని బయటికి వెళ్తే ఈ డబ్బుతో మంచిగా శుభ్రంగా అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు, మళ్ళీ కొత్త సంసారం మొదలు పెట్టుస్తాను. ఒక ఐడియా వచ్చింది. ఐడియా వచ్చేసి నీకేం భయపడక అంటేనే ఇట్లా అన్నాడు, వదిలిపెట్టేసేపటికి అరే జాయా కామాయ జాయా ప్రియా భవతి ఆత్మనస్తు కామాయ. ప్రాణం దగ్గరకు వచ్చేప్పుడు భార్య 2 వదిలిపెట్టాడు. ఇంకొచ్చిన దగ్గర భయపడి ఈయన ముక్కు దగ్గర నీళ్ళు వచ్చేసినాయి. ఈయన ముక్కు దగ్గరికి మరి ఈదులాడదామంటే నెత్తి మీద 25 కేజీల బంగారం ఉంది, అదేంటి ఇది ఇస్తుంది. ఇక ఆలోచన చేస్తుండు, నేను ఈదితేనే బయట పడగలుగుతా, రెండో మార్గం నాకు లేదు, ఈ బంగారం నన్ను రక్షించలేదు. కాబట్టి ఆ బంగారాన్ని పడేసి ఈదుకుంటూ బయటపడాడు. అరే విత్తస్య కామాయ విత్తం ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ విత్తం ప్రియం భవతి. అరే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. అర్థమైందా? ఆ విధంగానే అరే అనండి. అరే బ్రహ్మణ కామాయ బ్రహ్మ ప్రియో భవతి, ఆత్మనస్తు కామాయ బ్రహ్మ ప్రియం భవతి. అరే బ్రహ్మణ కామాయ అంటే నేను బ్రాహ్మణునయ్యా అని చెప్పు. బ్రహ్మణ అంటే బ్రాహ్మణత్వం. అయితే నేను బ్రాహ్మణుని చెప్పుకోవడం వల్ల మరి తనకు సంసారం సానుకూలంగా ఉంటుంది, పిల్లలకు చదువులు కానీ పెళ్ళిళ్ళు కానీ చుట్టాలు కానీ పక్కాలు కానీ ఏ మడుగులో చేప ఆ మడుగులు ఉంటేనే వాటికి కొంచెం ఉంటుంది అన్నమాట. దాంతో ఆనందం ఉంటుంది. కాబట్టి నేను బ్రాహ్మణున్నయ్యా అని బ్రాహ్మణత్వాన్ని తన కోసం ప్రేమిస్తాడు. కానీ బ్రాహ్మణత్వం బాగుండాలని బ్రాహ్మణత్వం కోసం బ్రాహ్మణత్వాన్ని ప్రేమించాలంట. ఎందుకంటే ఇప్పుడు కాశ్మీర్ ఉంది, కాశ్మీర్లో ఒకప్పుడు మొత్తం పండితులు ఉండేవి, తెగ పండితులు ఉండేవి. అక్కడ నుండి గజని మహమ్మద్ వీళ్ళు వచ్చేసి తిరగబడ్డారు. మీరు బతుకుతారా చస్తారా? బతకాలనుకుంటే ముస్లింలు గడ్డి, చావాలనుకుంటే చచ్చిపోండి. కొంతమంది ఏం పారిపోయారు, పిల్లలు ఆస్తులు గీస్తులు అంతా వదిలిపెట్టి బయటకు వచ్చేసి. కొంతమంది ఎందుకు వచ్చిందో ఏడబై బతుకుతాం చిప్ప పట్టుకొని తిరగాల్సిందే కదా అని కొంతమంది ఏమైనరు, అంతా ముస్లింలే, అంతా
ముస్లింలు. ఆ ముస్లింలు అయిపోయి ఇప్పుడు ఆ కాశ్మీర్లో ఉండే వాళ్ళంతా బ్రాహ్మణులే, వాళ్ళు బ్రాహ్మణ ముస్లింలు, వాళ్ళు అర్థమైందా, బ్రాహ్మణ ముస్లింలు. మరి అది ఎందుకు వదలాల్సి వచ్చింది? ప్రాణం మీదకి వచ్చేప్పటికి బ్రాహ్మణత్వం అనేది ఏం లేదు, తన కోసం ప్రేమించాడు అన్నమాట. పండిత్ జవహర్లాల్ నెహ్రూ దగ్గర స్వతంత్రం వచ్చిన తర్వాత దగ్గర దగ్గర 2 లక్షల మంది ఇంచుమించు అనుకుంటా, కరెక్ట్ ఫిగర్ తెలియదు, పెట్టి మేము ముందు హిందువులుగా ఉంటుంది, బ్రాహ్మణులుగా వాళ్ళుగా వీళ్ళుగా ఉంటుంది, మరి స్వతంత్రం వచ్చింది కదా, మరి మాకు ముస్లింలుగా ఇష్టం లేదు, మేము బ్రాహ్మణులము మిగతా హిందువులం అని మాకు తెలుసు, కాబట్టి మమ్మల్ని హిందువులుగా కన్వర్ట్ చేసేసేయండి అని చెప్పి అప్లికేషన్ పెట్టిండు. ఈ అప్లికేషన్ మహానుభావుడు ఏం చేసిండంటే కాశీకి పంపించిండు. కాశీలో బెనారస్ హిందూ యూనివర్సిటీ కట్టిన ఆయన మరి మదన్ మోహన్ మాలవీయ అన్నాడు. ఆ మాలవీయ దగ్గర లెటర్ పంపిండు అన్నమాట. ఆ మాలవీయ గారు కాశీ పండితులంతా పిలిపించి, ఏమయ్యా కాశ్మీర్లో ఇన్ని లక్షల మంది ఉన్నారంట, మన వాళ్ళ హిందువులేనంట, ఏదో కారణాంతరాల వల్ల ముస్లింలు అయినంట, మరి హిందువులుగా మారుతారంట, మరి ఏమైనా మార్చడానికి మీ దగ్గర ఏమైనా పద్ధతులు ఏమైనా ఉంటే చెప్పండి, మనమే అక్కడికి వెళ్ళి ఏదో కార్యక్రమం చేయాలి. వాళ్ళు అన్నారు, మేము ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణం అంతా ఎదిగినాం, ఎక్కడ కానీ ఇది లేదుగా, తుర్కోళ్ళే హిందువులే, తుర్కోళ్ళని హిందువులుగా మార్చే పద్ధతి అనేది ఎక్కడ ఏ మంత్రాలలో లేదు, అది వీలు పడదని చెప్పారు అన్నమాట. ఈయన లెటర్ రాసి ఆడికి పంపిండు ఢిల్లీకి, ఆయన అక్కడ పంపించాడు. ఇప్పుడు వారే టెర్రరిస్ట్ అయింది, ఇప్పుడు వాళ్ళే టెర్రరిస్టులు అయింది అన్నమాట. అర్థమైందా? మరి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, నాకు తెలిసిన విషయం చెప్తున్నా, ఇది నాకు తెలిసింది. అయితే మరి ఇక్కడ ఇంతవరకు బ్రాహ్మణులుగా ఉన్నవారు మరి దాన్ని ఎందుకు త్యాగం చేయాల్సి వచ్చిందంటే, బ్రాహ్మణత్వం కోసం బ్రాహ్మణత్వాన్ని తన కోసం బ్రాహ్మణత్వాన్ని ప్రేమించాడు, తాను ముఖ్యం అన్నమాట. బ్రాహ్మణత్వం కంటే తానే ముఖ్యం. ఈ విధంగా ఏ కులాన్ని ప్రేమించినా, ఇంకొక చెప్తున్నాను, నవారే క్షత్రస్య కామాయ క్షత్రం ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ క్షత్రం ప్రియం భవతి. నేను క్షత్రియున్నయ్యా అంటాడు అన్నమాట. ఎందుకు నువ్వు క్షత్రియుడు? క్షత్రియుడు అంటే ఒక రెడ్డి అంటాడు, ఒక ఆయన కాప ఆయన అంటాడు, ఒక ఆయన ఇంకా రకరకాల జాతులు అన్నిటిది ఉపలక్షణార్థం కోసం చెప్పాడు. ఎవరెవరు వాళ్ళ కులాన్ని ప్రేమిస్తారన్నమాట. ఎందుకంటే దాంట్లో వాళ్ళ బతుకుంది, దాంట్లో వాళ్ళకి సంతోషం ఉంది, దాంట్లో వాళ్ళకి మనుగడ ఉంది, అందుకనే వాటిని ఆ జాతిని ప్రేమిస్తారన్నమాట. కానీ జాతి కోసం జాతిని ప్రేమించారట, తన కోసము జాతిని ప్రేమిస్తాడు మైత్రేయి అని చెప్తున్నాడు అన్నమాట. తర్వాత రేపుకుందాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.